హాయ్ అండి, వెల్కమ్ టు ప్రవీణ్ స్టడీ హబ్. ఈరోజు ఈ వీడియోలో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా సెప్టెంబర్ 22వ తారీఖున ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను పోటీ పరీక్షల దృష్ట్యా తెలుసుకుందాం. సో అభ్యర్థులు ఈ ఒక అవకాశాన్ని పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే ఎవరైతే పేపర్ చదవడానికి అవకాశం లేదో అటువంటి అభ్యర్థులను ఉద్దేశించి మన వీడియోస్ ఉంటున్నాయి. సో పేపర్ రెగ్యులర్గా చదివే వాళ్ళకైతే అవసరం లేదు. ఎవరైతే పేపర్ చదవడానికి అవకాశం లేదో అటువంటి అభ్యర్థుల కోసం మన యొక్క వీడియోస్ ఉపయోగపడతాయి. ఓకేనండి. అయితే సెప్టెంబర్ 22వ తారీఖున ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ చూసినట్లయితే మన ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ను ప్రారంభించారు. దాని నేపథ్యం చూసినట్లయితే దేశవ్యాప్తంగా ఈ విధానం అమలు చేయాలని పరిశీలన జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏదైతే పౌర సేవలు ఉంటాయో వాటి కోసం కొత్తగా ప్రారంభించినటువంటి పథకమే ఈ వాట్సాప్ గవర్నెన్స్ అన్నమాట. ఓకేనా. అయితే 23 సెప్టెంబర్ 25న విశాఖలోని 28వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సును నిర్వహిస్తున్నారు విశాఖపట్నంలోని. ఓకేనా. అయితే దేశంలో 19 ఆదర్శవంతమైన కార్యక్రమాలకు జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డులను ఇదే రోజు ప్రదానం చేస్తారన్నమాట. అయితే ఈ సదస్సు విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్లోని ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సు జరుగుతున్నది. అయితే అందులో భాగంగా ముఖ్యమైన అతిథులకు స్వాగతం పలకడానికి హైదరాబాద్ నుండి ఒక రోబోను తీసుకొస్తున్నారన్నమాట అని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఓకే, వచ్చేటువంటి అతిథులను ఈ రోబో వెల్కమ్ పలుకుతుంది. ఓకేనండి. సో ఈరోజు అది ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే ఇంకా సెకండ్ టాపిక్ అండి, జమిలీ ఎన్నికలపై కేంద్రం కసరత్తు. జమిలీ ఎన్నికలు అంటే ఒకే దేశము ఒకే ఎన్నికల భాగంగా ఆదివారం రాజమహేంద్రవరంలో జరిగిన చర్చా వేదికల్లో ఢిల్లీ ఎంపీ అయినటువంటి బంసూరి స్వరాజ్ గారు ఈ చర్చా వేదికల్లో చెప్పడం జరిగింది. అయితే దేశం అంతటా ఒకేసారి పండగ వాతావరణంలో ఎన్నికలు జరగాలి అని చెప్పి కొన్ని చర్చా వేదికల్లో చెప్పడం జరిగింది. అయితే ఈ జమిలీ ఎన్నికలు ఒకే దేశము ఒకే ఎన్నిక అన్నది 1967 వరకు కూడాను ఈ జమిలీ ఎన్నికలు అనే ఆచారం మనకు ఉండేది. 1967 వరకు కూడాను. ఓకేనండి. సో మళ్ళీ ఒకే దేశం ఒకే ఎన్నికలో భాగంగా జమిలీ ఎన్నికలపై కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు మనకు వచ్చినటువంటి వార్తాంశం. నెక్స్ట్ కొన్ని ముఖ్యమైన పండుగల కోసం బతుకమ్మ పండుగకి సంబంధించి తెలంగాణ పండుగకి సంబంధించి ఈరోజు న్యూస్ రావడం జరిగింది. అయితే అందులో భాగంగానే ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైన పండుగల గురించి చూసినట్లయితే ముందుగా తెలంగాణకు సంబంధించిన పండుగలు చూసినట్లయితే బతుకమ్మ పండుగ, దీన్ని పూల పండుగ అని కూడా అంటారు. బోనాలు పండుగ, మహంకాళి దేవిని పూజిస్తారు. ఇక సమ్మక్క సారక్క జాతర, ఇది గిరిజనుల యొక్క పండుగగా దీన్ని పేరుంది. తర్వాత మకర సంక్రాంతి, దీపావళి, దసరా, ఇవి తెలంగాణకు సంబంధించినవి. సో ఈ ఫస్ట్ 3 బతుకమ్మ, బోనాలు, సమ్మక్క సారక్క గుర్తుపెట్టుకోండి. అయితే ఆంధ్రప్రదేశ్ ఉగాది, సంక్రాంతి, వినాయక చవితి, అందులో భాగంగా విశాఖ ఉత్సవ్ 2 దక్కన్ ఉత్సవ్, ఇది సాంస్కృతిక సంబంధించినటువంటి ఉత్సవాలు అన్నమాట ఇవి. సో ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని చిన్న ఎగ్జామ్స్లో ఈ పండగ ఎక్కడ నిర్వహిస్తారు అని చెప్పి అడగడం జరుగుతుంది. కింది వందలో కానిదేది ఉన్నదేది అని వాళ్ళు ఏమైనా అడగవచ్చు. సో అందుని ఉద్దేశించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పండుగలను చెప్పడం జరిగింది. ఓకేనా. ముఖ్యంగా అయితే బతుకమ్మ పండుగ గురించి ఈరోజు వార్త రావడం జరిగింది. బోనాల పండుగ, బతుకమ్మ పండుగ, బోనాల పండుగ, సమ్మక్క సారక్క జాతర, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇక ఏపీలో వచ్చి విశాఖ ఉత్సవ్ అండ్ దక్కన్ ఉత్సవ్, ఇవి 2 గుర్తుపెట్టుకోండి. ఇవి సాంస్కృతికకి సంబంధించినటువంటి ఉత్సవాలు.
ఓకే. ఇక నేడు అరుణాచల్ ప్రదేశ్ అదేవిధంగా త్రిపురలో నేడు మోదీ పర్యటన అన్నమాట. ఓకేనండి. మోదీ పర్యటన అరుణాచల్ ప్రదేశ్ ఈటానగర్లో భాగంగా 3,700 కోట్లతో జల విద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా అరుణాచల్ ప్రదేశ్ వెళ్తారు, తర్వాత త్రిపుర వెళ్తారు. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి పనులను శంకుస్థాపన చేయడం జరిగింది. సో 3,700 కోట్ల జల విద్యుత్ ప్రాజెక్టులో భాగంగా తాతోవన్ అండ్ హియో జల విద్యుత్లకు కేంద్రాలకు ఈ జల విద్యుత్ యొక్క కేంద్రాలకు శంకుస్థాపన చేయబోతున్నారు నరేంద్ర మోడీ గారు. సో అందులో భాగంగానే 9,820 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి 9,820 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నటువంటి భారీ కన్వెన్షన్ సెంటర్ కూడా దీన్ని శంకుస్థాపన చేస్తున్నారు. ఓకేనా. థియాంగ్లో అనమాట. నెక్స్ట్ త్రిపురలో అదేవిధంగా దాని తర్వాత త్రిపుర పర్యటించి అందులో భాగంగా మాతా త్రిపుర సుందరి ఆలయం యొక్క సముదాయం అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన చేయడం అనేది జరుగుతుంది. ఇది త్రిపురకు సంబంధించిన అంటే ఈ 2 రాష్ట్రాలలో మోడీ గారు పర్యటన చేస్తున్నారు. ఓకేనా. ఇది జాతీయ అంశంగానే గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ బగ్రామ్ వైమానిక స్థావరము తిరిగిచ్చేయండి అని ట్రంప్ అంటున్నాడు. బగ్రామ్ వైమానిక స్థావరము అన్నది ఇది అమెరికా నిర్మించినటువంటి బగ్రామ్ ఎయిర్ బేస్ అన్నమాట. ఆఫ్ఘనిస్తాన్లోని అమెరికా నిర్మించినటువంటి బగ్రామ్ ఎయిర్ బేస్ దీన్ని ఇచ్చేయండి అని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వము ఉంది కాబట్టి దీన్ని మాకు ఇవ్వకపోయినట్లయితే మీకు చర్చలు తప్పవు అని చెప్పి హెచ్చరికలు జారీ చేసినట్టు ట్రంప్ వెల్లడించడం జరిగింది. అయితే ఈ బగ్రామ్ ఎయిర్ బేస్ అన్నది చైనా అణుక్షిపణులు తయారు చేసే ప్రదేశానికి సమీపంలో అత్యంత వ్యూహాత్మకమైనటువంటి ప్రాంతం అన్నమాట. సో ఇది ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్లోని అమెరికా సైన్యం తిరిగి వెళ్ళిపోయింది కాబట్టి ఆ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని అలాగా ఉంచేయడంతో అది ఆఫ్ఘనిస్తాన్ యొక్క వశమైంది. సో దాన్ని మాకు ఇచ్చేయమని చెప్పి ట్రంప్ ప్రభుత్వం వాళ్ళపై ఒత్తిడి చేస్తుంది. సో ఇది అంతర్జాతీయ అంశంగా గుర్తుపెట్టుకోవచ్చు. దాని యొక్క పేరు గుర్తుపెట్టుకోండి, బగ్రామ్ వైమానిక స్థావరం. ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. తాలిబాన్ ప్రభుత్వం అక్కడ విధులు నిర్వహిస్తుంది. సో దీన్ని తిరిగి ఇచ్చేయమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ఇది అంతర్జాతీయ అంశమే. పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తున్నాము అని చెప్పి కొన్ని దేశాలు రావడం జరిగింది. బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా ఇవి పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే బ్రిటన్ ప్రధాని కిర్ స్టార్మర్, అదేవిధంగా కెనడా ప్రధాని మార్క్ కార్నే, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ పేర్లు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. అయితే భారత్, రష్యా, చైనా సహా మొత్తం 147 దేశాలు ఈ పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించాయి, సంతకాలు కూడా చేశాయి. అయితే అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయన్నమాట. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఓకే గుర్తుపెట్టుకోండి. అయితే వీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ఉగ్రవాద సంస్థ అయిన హమాస్ను బలోపేతం చేసినట్లు అవుతుంది ఒక దేశంగా గుర్తిస్తే అని చెప్పి ఈ 2 దేశాలు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది బ్రిటన్ ఈ పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించడం అన్నది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. అయితే బ్రిటన్ ఇంతకుముందు 1917లో ఇజ్రాయెల్కి మద్దతుగా బెల్పోర్ డిక్లరేషన్ అప్పుడు ప్రకటించింది. సో ఇప్పుడు ఇది పాలస్తీనాకు మద్దతుగా ఒక దేశంని ప్రకటించమని చెప్పడం ఇది మనకు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే భారత్ నుండి రొయ్యల దిగుమతులకు వ్యతిరేకంగా అమెరికా ఒక బిల్లు తీసుకొస్తుంది.
భారత్ నుండి రొయ్యల దిగుమతులకు వ్యతిరేకంగా అమెరికా ఒక బిల్లును తీసుకువస్తుందన్నమాట. ఆ బిల్లు పేరు చూసినట్లయితే ఇండియా ప్రిన్స్ యాక్ట్. ఓకే, ఇండియా ప్రిన్స్ యాక్ట్ ప్రవేశపెట్టిన సెనేటర్లు అంటే ఇది అమెరికా యొక్క పార్లమెంట్ని మనం సెనేట్గా పిలుస్తారు. ఓకేనా, వాళ్ళు కొత్తగా బిల్లును ప్రవేశపెట్టారు. ఓకే, భారత్కి సంబంధించిన రొయ్యల సుంకాల చట్టం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అయితే ట్రంప్ సుంకాల భారంతో ఆంధ్రప్రదేశ్లో రొయ్యల పరిశ్రమకు సుమారుగా 27,000 కోట్ల నష్టం జరుగుతుందని అంచనా కూడా వేయడం జరిగింది. నెక్స్ట్ జిఎస్టీ 2.0. జిఎస్టీకి సంబంధించిన ఒక అంశం రావడం జరిగింది. నేటి నుండే జిఎస్టీ తగ్గింపు ఉత్సాహం, అంటే నేటి నుంచే ఏదైతే జిఎస్టీ సవరణ చేస్తారో ఈ రోజు నుంచి అమల్లోకి రాబోతున్నాయి. 23/9/2025 నుండి అమల్లోకి రాబోతున్నాయి. అయితే జిఎస్టీ 2.0 మొత్తం 375 రకాల ఉత్పత్తులపై పన్ను రేటు తగ్గబోతుంది. మొత్తం జిఎస్టీ 2.0లో మొత్తం 375 రకాల ఉత్పత్తులపై పన్ను రేట్లు తగ్గే అవకాశం ఉంది అని చెప్పి వార్తాంశం రావడం జరిగింది. సో ఇదండి ఈనాడు న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మీ ప్రిపరేషన్ సాగిస్తారని ప్రవీణ్ స్టడీ హబ్ ద్వారా కోరుచున్నానండి. ఓకే, థ్యాంక్ యూ.